శారదా జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ముంబై మహానగరాన్ని ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. దీంతో నగరంలోని కొన్ని రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. ఈ భారీ వర్షాలకు వరద నీరంతా రోడ్లపైకే కాదు, ఏకంగా రైలు పట్టాలపై కూడా వచ్చి చేరుతోంది. ఇకపోతే ఈ క్రమంలోనే ఓ చోట అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రైలు ట్రాకులపై నిలిచిన నీటిలో కొన్ని చేపలు స్విమ్ చేస్తున్నాయి. అవును, దీనికి సంబంధించిన వీడియోని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే జనాలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితే లేదంటే వర్షాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో ముంబై నగరపాలక అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. ఇక భారీ వరద నీరు రోడ్లపైకి చేరటమే కాకుండా రైల్వే స్టేషన్లోని ట్రాకులపై పూర్తిగా నిండిపోయాయి. నగరంలోని చాలా రైల్వే స్టేషన్లలో ఇదే పరిస్థితి ఉందట. దీంతో రవాణా వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఇదే నీటిలో కొన్ని చేపలు స్విమ్మింగ్ కూడా చేస్తున్నాయి. వీటిని చూసిన ప్రయాణికులు ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఇవేం వర్షాలు రా బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన అంధేరి రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రానున్న 2-3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ను సైతం జారీ చేశారు. చూసారుగా, రైల్వే ట్రాక్ పై నిలిచిన వర్షపు నీటిలో చేపలు ఎలా ఈత కొడుతున్నాయో. ప్రస్తుతం ముంబైలో వర్షాలు ఏ మేరకు కురుస్తున్నాయని చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.